గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. వైకల్యం ప్రతిభకు తార్కాణం కాదని, సకలాంగుల కంటే వికలాంగులే ఎక్కువ ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు DRRM స్కూల్ క్రీడా మైదానంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని జెండా ఊపి క్రీడను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్నచూపు ఉండరాదని, వారిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వెలికి తీయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంలో ఎంతో మంది విభిన్న ప్రతిభావంతులు అద్భుతంగా రాణిస్తున్నారని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని తమలోని వైకల్యాన్ని మానసికంగా పక్కన పెట్టి అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులకు 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్ల రన్నింగ్ రేస్, ట్రైసైకిల్, డిస్క్ త్రో, సిట్టింగ్ త్రో, లెమన్ అండ్ స్పూన్, చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంస్థ సహాయ సంచాలకులు G. అర్చన, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ హజీరా బేగం, క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, PD అసోసియేషన్ జిల్లా సెక్రటరీ నత్తల కృష్ణ, ఒంగోలు డివిజన్ కోఆర్డినేటర్ సామినేని సురేష్, PET అసోసియేషన్ కార్యదర్శి సేనయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవరోధాలను అధిగమించుతాం, అపజయాలను గెలిచి తీరుతాం. గెలుపు పతాకై పరిభ్రమిస్తాం, విజయ దుందుభై ప్రతిధ్వనిస్తాం. ఆశాభంగాలెన్నైనా, అవమానాలే ఎదురైనా. ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డే, దాని సందర్భంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. రోజు రన్నింగ్ రేసు, అలాగే షార్ట్ పుట్, అలాగే క్యారమ్స్, టగ్ ఆఫ్ వారు, ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వచ్చి, అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి. యాదవుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల, MP మాగుంట అన్నారు. జిల్లా యాదవ సంఘ ఆధ్వర్యంలో కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ లో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల, MP మాగుంట హాజరయ్యారు. త్వరలోనే BC కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని, ఒంగోలులోని యాదవ భవనాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. యాదవ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల తొలి ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. యాదవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. ఇందులో భాగంగానే తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య, TTD సభ్యులు జంగా కృష్ణమూర్తి, TDP నాయకులు రాచగర్ల వెంకటరావు, YV సుబ్బారావు, కోటారి నాగేశ్వరరావు, కోటారి శ్రీనివాసరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, BJP నాయకులు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు, రేషన్లు అవ్వచ్చు, ఇల్లు పట్టాలు అవ్వచ్చు, అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో BC లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు BCలు కూడా దగ్గర 800 మందికి తొందరలోనే లోన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నిన్న వచ్చిన జీవో వచ్చింది. మన జిల్లాకి
65 కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా 5 లక్షలు 4 లక్షల నుంచి మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జీలు పెట్టండి. తప్పకుండా ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నామంటే సమస్యలు తగ్గుతాయి, పనులు ఎక్కువ అవుతాయి. అదే కానీ మనం భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతల్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళాం, అవన్నీ కూడా పెండింగ్లు వచ్చే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఐక్యతగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఒకరిగా భావించండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి భోజనం చేసి ఇప్పుడు వీళ్ళందరూ మన వాళ్ళంతా కూడా ఉన్నారు, లేకపోతే ఇంకా కాసేపు వెయిట్ చేశారు. నిష్కల్మషంగా ఉంటారు, ఇటు ఉంటే అంటే ఖచ్చితంగా ఉంటారు, ఆ పార్టీకి నిజాయితీగా ఉండి గెలిపిస్తారు, ఏం ఆశించరు, తప్పులు చేయరు. ఇటుండి అటు కానీ అటుండి ఇటు కానీ చేయరు, ఇటుంటే అటే సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో ఉండి ఓటేస్తారు. నిన్న మీ గెలుపులో కూడా మా యాదవ జాతి పాత్ర ఉంది, మా పాత్ర ఉంది కాబట్టి మీరు మాకు అండగా ఉండాలని మీ తరఫున వారిని కోరుకుంటూ అవకాశం పెద్ద నమస్కారం తెలియజేస్తూ పదవులు అనే దానికి చెప్పారు. రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఖచ్చితంగా నా వంతు కృషిగా మా ఒంగోలు ప్రాంతానికి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వారికి మాత్రం ఎక్కువ యాదవ్ సోదరులకి ఇవ్వాలని ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను, మరొకసారి కూడా చెప్తాను. కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండినా కూడా ఇంకా మనకు ఒక అవకాశం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కువగా బీజేపీలో అంటే రూలింగ్ వాళ్ళదే ఉన్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదన్నా అవకాశం నాకు కానీ ఏదన్నా వస్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా యాదవ్ సోదరి మనలకి ఎవరికైనా కూడా మీరు ఎవరికి చెప్పినా కూడా ఒక పేరు తీసుకొని పెట్టుకొని ఉంటాను. నేను ఖచ్చితంగా దాన్ని కొంతకాలంలో ఎక్కువ సమయం కూడా తీసుకోను గట్టిగా. కార్తీక మాసం ముగింపు సందర్భంగా కేశస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో కార్తీక నర్తన కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. చందు డాన్స్ అకాడమీ కళాకారులు సుమారు 100 మంది సామూహిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. నటరాజస్వామికి నాట్య నీరాజనాలు సమర్పించారు. కార్యక్రమంలో చందు డాన్స్ అకాడమీ అధ్యక్షులు చందు, నిర్వాహకులు బాలకోటయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో గల శ్రీ గంగా అన్నపూర్ణ సమేత రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున భక్తులు భారీ సంఖ్యలో దేవాలయాన్ని చేరుకుని కార్తీక జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు కార్తీక జ్యోతులు వెలిగించి పూజ నిర్వహించిన మహిళా భక్తులు జ్యోతుల పూజకు ఉద్వాసన పలికి దీక్ష విరమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బొడపాటి శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు.
పూజ చేసేదా ఆలకించరా శివ సంరక్షకుండవని నిన్ను మృక్కెదా కరుణించరవో శివ నీ నామమే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ నీ ధ్యానమే శ్రీశైల నివాసం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రజా చైతన్యం కోసం పనిచేసిన వ్యక్తి దర్శకుడు టి కృష్ణ అని ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన 6 చిత్రాలు ఆనుముత్యాలని అన్నారు. ఏపీ ప్రజా నాట్య మండలి టి కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో సినీ దర్శకుడు టి కృష్ణ 37వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాటల పోటీని నిర్వహించారు. వడ్డేల సింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కళామిత్రమండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మ, మెడసల మల్లికార్జునరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఉప్పుటేరు ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కృష్ణ గారి భావంతో అద్భుతమైన సినిమాలు ఒక 6 సినిమాలు చేయడం జరిగింది. అంతకుముందు మాదా రంగారావు రెడ్ స్టార్గా ప్రసిద్ధి ఆయన తీసిన సినిమాల్లో కూడా అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. ఆయన తీసిన సినిమాల్లో అసలు వ్యాపార రీత్యా ఏ పార్టీకి చెందకుండా గోడా పట్టం తగ్గకుండా ఉండేటువంటి సినిమా రంగంలో ఆ వ్యాపార రంగంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ఏది జరిపాయి ఘనత మాదా రంగారావు. మొట్టమొదటిగా ఆయన ఎర్రమల సినిమాలో అద్భుతంగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జెండాని పీడించగలుగుతారని భావాలను వ్యక్తం చేశారు. అదే భావనతో టీ కృష్ణ సినిమాలో పోయిన తర్వాత గొప్ప సినిమాలు తీశాడు. ప్రతిఘటన అనే సినిమా హైదరాబాద్లో సంవత్సరం పాటు ఒకే హాల్లో ఆడిందంటే మీరు నమ్మండి. ఒకే హాల్లో వెంకటేశ్వర థియేటర్లో సంవత్సరం. అలాగే ఎర్రమల చిత్రం అట్లాగే తీశారు. అట్లాంటి పరిస్థితుల్లో సినిమా రంగాన్ని విస్తృతం చేసి గ్రామాలకి ప్రజలకి జనం యొక్క జీవితాల దగ్గర తెలిసిన ఘనత ఈ కృష్ణది. అందువల్ల కృష్ణ అంటే వ్యక్తిగతంగా ఏదో కృష్ణ ఇది కాదు. కృష్ణ భావాలను వ్యాప్తి చేయడానికి కళ కేవలం వినోదం కోసం కాదు, ప్రజలను ఆరోగ్యం చేయాలా, ప్రజలకు చైతన్యాన్ని ఇవ్వాలా, విజ్ఞానాన్ని ఇవ్వాలా, కళలు అనేటువంటి అనే ధ్యేయంతో వాళ్ళు పనిచేశారు. ఆ భావాలని జనానికి తెలియజేయాలని, వాళ్ళ భావాలను వ్యాప్తి చేయాలని చూస్తూ ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా జరగడం జరుగుతుంది. అందువల్ల కృష్ణ యొక్క భావాలు అలాగే పాత రంగాలు చేసింది కాదు, ఎవడో నా మీద అత్యాచారం చేశారు కాబట్టి ఇది నేను చేసినటువంటి నేరం కాదు అని అతను నిలదీస్తే అతను తప్పుకొని పోతాడు. తర్వాత ఒక అభ్యుదయ భావం కలిగినటువంటి వ్యక్తితో ఆయన జీవితాన్ని గడిపి ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ ఆటుపోట్లను ఎదుర్కొందని ఒక అద్భుతమైనటువంటి సినిమా. అలాగే మనకి ప్రతిఘటనటువంటి సినిమాలు కూడా ఇంతకు అన్నగా చెప్పినట్టు ప్రతిఘటన సినిమాలో ఒక అద్భుతమైనటువంటి సీన్ రాశాడు. ఈమెమో బయటకు వెళ్తూ ఉంటుంది, తన భర్త లాయర్గా ఉంటాడు, ఆయన్ని నన్ను కూడా స్కూల్ దాకా వదిలిపెట్టుకోవడం సరే వదిలిపెట్టానంటాడు. అందులో కాళీ అన్నటువంటి హీరో పిల్లలకి సంబంధించినటువంటి రౌడీలు వచ్చి మా కేసు టేకప్ చేయాలి అని ఇంకొకటి వాదన విధించారు. వాదన విధితే ఆ సంఘటనలో ఇతను మీ
నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం ఉపాలయంగా బాసిల్లుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధి యందు కార్తీక మాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ నాగార్జునదేవ్ స్వామివారి మూలమూర్తికి పాలతో అభిషేకాన్ని జరిపించిన పిదప తైలాభిషేకాన్ని చక్కగా నిర్వహించారు. అనంతరం తులసిమాలతో ఆంజనేయ స్వామివారిని అలంకరించి తిరుమంజనాన్ని నేత్రపర్వంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రావెల శివశంకర్, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. यत्र पूर्वे समृतैः भवते नान्यः पन्था विद्यते यमाद प्रजापतिश्चाक्षामदासनागन्पजा सहस्कृतेना सहसा सहस्रता मदा ततमृता पुष्पावती प्रसूवती फलनीरफलायेण हविषा विसोमन्तं विषासि अतो పోలీస్ వర్గ పర్వదినాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలో గల శివకేశవుల ప్రాంగణంలో భక్తులతో శోభిల్లింది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున విశేషంగా మహిళలు సన్నిధికి చేరుకుని ప్రాంగణంలో కల కోనేరులో అరటి దొప్పలతో ఒత్తులను వెలిగించి భక్తి శ్రద్ధల నడుమ నీటిలో దీపాలను వదిలారు. పోలీస్ వర్గం రోజున దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందనే భావనతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపాలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ రావెల శివశంకర్ మరియు